పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే బీజేపీ ఉందో ఈ బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అహర్నిశలు గ్రౌండ్ లెవెల్లో దిగి పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని జాతి వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుని ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ తీసుకుని రావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద బహిరంగ సభలను, ర్యాలీలను, ప్రొటెస్టులను కూడా ఏర్పాటు చేయడం, ఉద్యమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ఉద్యమానికి సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిందో దానికి భారీ స్పందన లభించడం ప్రజల్లో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది, ఇది ప్రజలలో వెళ్తుంది ఉద్యమాన్ని భావించి నేడు భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీ గారిని అక్రమంగా ఈ యొక్క ఐటీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే నంద్యాలలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎంతో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని వేల మంది కూడా ప్రజలు పాల్గొన్నారు. ఇది ఓర్వలేక నేడు నంద్యాలలో కూడా పార్టీ ఆఫీస్లో ఈడీ రైడ్ చేయడం జరిగింది. భయపడే ప్రసక్తే లేదు. మాకు ముందే తెలుసు ఈ యొక్క ఉద్యమంలో పని చేస్తూ ఉన్నాం. మీకు రాబో రోజుల్లో మీ మీద ఎన్ఐఏ రైట్స్ చేస్తారు, ఈడీ రైట్స్ చేస్తుంది, భయపడకండి. ఈ యొక్క మాటలు మాకు ముందే చెప్పడం జరిగింది. మాకు తెలుసు ఎవరైతే న్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి వారి యొక్క ఎజెండాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు కూడా ఈరోజు కాకపోతే రేపు టార్గెట్ అవుతారు. ఈ యొక్క ఏదైతే ఈ అక్రమ రేట్ జరిగిందో నంద్యాలలో ఈ యొక్క రేట్కి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మేము ఖండిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. మా మీద ఎన్ని రైట్స్ అయినా చేయండి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా జాతీయోద్యమం చేపట్టడం కూడా జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ప్రెజర్ చేసినా ఆపే ప్రసక్తి